మీరు గనక తమిళనాడులో హిందీని ఇంప్లిమెంట్ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన 2000 crores ఎడ్యుకేషన్ ఫండ్స్ ఆపేస్తామంటున్నా సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. దీనికి కౌంటర్ ఇస్తూ మీరు గనక ఎడ్యుకేషన్ ఫండ్స్ ఆపేస్తే మేము అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టబోమంటున్నా తమిళనాడు సీఎం ఎన్ కే స్టాలిన్. అసలు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఈ మాటల యుద్ధానికి దారి తీసిన ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటో అర్థం చేసుకుందాం పదండి. సింపుల్ గా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ 2020లో తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ప్రతి స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఫాలో కావాలి. అదేంటంటే ఒక రీజనల్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ గా హిందీని కూడా పక్కా చేయాలన్నట్టు. కానీ తమిళనాడులో 2 లాంగ్వేజ్ ఫార్ములాని ఫాలో అవుతారు. అదేంటంటే తమిళ్ అండ్ ఇంగ్లీష్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అసలు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని పుష్ చేయడానికి మేజర్లీ 3 ఆర్గ్యుమెంట్స్ చెప్తుంది. ఆర్గ్యుమెంట్ నెంబర్ 1, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తాన్ని యునైట్ చేయడానికి హిందీ అనే ఒక లాంగ్వేజ్ ఉంటే హెల్ప్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. ఆర్గ్యుమెంట్ నెంబర్ 2, దీనికి సపోర్ట్ గా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 351 లో హిందీ ప్రమోషన్ అండ్ స్ప్రెడ్ గురించి మాట్లాడింది కదా అని వాళ్ళు అంటున్నారు. ఆర్గ్యుమెంట్ నెంబర్ 3, ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో మీ రీజనల్ లాంగ్వేజ్ అన్న తమిళ అండ్ తెలుగు కూడా ఉన్నాయి కదా. ఎట్ ద సేమ్ టైం దేశం మొత్తాన్ని యునైట్ చేయడానికి హిందీ అనే ఒక కొత్త లాంగ్వేజ్ ను నేర్పిస్తే మీ ప్రాబ్లం ఏంటని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది. అండ్ ఇది ఒక ఫెయిర్ ఆర్గ్యుమెంట్. కానీ తమిళనాడుకు మాత్రం ఈ 3 లాంగ్వేజెస్ ఫార్ములా నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వమని డిఎంకే గవర్నమెంట్ అడుగుతుంది. దానికి వాళ్ళు మేజర్ గా 3 ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు. ఆర్గ్యుమెంట్ నెంబర్ 1, యూపీలో ఉన్న స్టూడెంట్స్ ఓన్లీ 2 లాంగ్వేజెస్ మాత్రమే నేర్చుకుంటున్నాడు, అది హిందీ అండ్ ఇంగ్లీష్. కానీ ఒక సౌత్ ఇండియన్ వెదర్ తమిళ్ కానీ తెలుగు స్టూడెంట్ కానీ 3 లాంగ్వేజెస్ నేర్చుకుని ఎక్కువ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు అంటున్నారు. ఆర్గ్యుమెంట్ నెంబర్ 2, ఒక తమిళ్ లేదా మలయాళీ ఏదైనా పని కోసం నార్త్ ఇండియాకు మైగ్రేట్ కనుక అయితే అప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళే హిందీ నేర్చుకుంటారు కదా, ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏముందని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ నెంబర్ 3, ఇఫ్ మనలో ఎవరికైనా ఉద్యోగం వచ్చి లేదంటే ఎడ్యుకేషన్ కోసం కనుక మనం నార్త్ మూవ్ అయితే మనం హిందీ మాట్లాడడం నేర్చుకుంటాం అండ్ మాట్లాడతాం. కానీ అదే నార్త్ నుండి వచ్చి ఒక చెన్నైయో లేదా బెంగళూరులో ఉంటున్న వాళ్ళందరూ వాళ్ళ హిందీ లాంగ్వేజే మాట్లాడుతున్నారు, అంతేకాని లోకల్ లాంగ్వేజ్ అయిన కన్నడ కానీ లేదంటే తమిళ్ కానీ నేర్చుకోవడానికి ఎఫర్ట్ పెట్టట్లే కదా. అండ్ దీనివల్ల వాళ్ళ లాంగ్వేజ్ అయిన హిందీ అనేది మా మీద పుష్ చేస్తున్నారు. మా లోకల్ లాంగ్వేజ్ దీనివల్ల ఫ్యూచర్ లో ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఉందని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ 3 ఆర్గ్యుమెంట్స్ కాకుండా వీళ్ళకి ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ కూడా చెప్తున్నారు. అదేంటంటే ప్రపంచంలో ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ లో ఇండియా వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్. దీని వల్లనే ఇండియన్స్ వరల్డ్ క్లాస్ కంపెనీస్ కి సీఈఓస్ గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్ కానీ సత్య నాదెల్లా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ లేదా ఫ్రెంచ్ కంటే మనం చాలా విషయాల్లో ముందుండడానికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ హెల్ప్ అవుతుందని వీళ్ళు అంటున్నారు. సో ప్రాక్టికలీ మనకు అసలు అంతగా యూజే కానీ ఈ హిందీ నేర్పించే బదులు అదే ఎఫర్ట్స్ కనుక ఇంగ్లీష్ మీద పెడితే మనకు ఎక్కువ ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అవుతాయి కానీ వీళ్ళు అంటున్నారు. అండ్ ఎట్ ద ఎండ్ మనం ఈ ఇష్యూని ఆబ్జెక్టివ్ గా అబ్జర్వ్ చేస్తే 2 సైడ్స్ ఫెయిర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇలా పబ్లిక్ లో మాటల యుద్ధం ద్వారా కాకుండా లీడర్స్ కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి ఇష్యూని సాల్వ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నాకున్న ఒక పర్సనల్ డౌట్ ఆన్సర్ చేయండి. అదేంటంటే ఒక కన్నడిగా లేదా తమిళియన్ వాళ్ళ లాంగ్వేజ్ గురించి పట్టించుకొని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకున్న ఎఫర్ట్స్ ని ఒక తెలుగు పీపుల్ గా మాత్రం మనం ఎందుకు తీసుకోవట్లేదు?